హలో మేడం. హలో. ఇప్పుడు నేను 2 months ప్రెగ్నెంట్ కదా, ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చా? ఇది చాలా కామన్గా అడిగే డౌట్. కెన్ ఐ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ వన్స్ ఐఎమ్ ప్రెగ్నెంట్? గర్భం దాల్చినాక మనకు ఫీడింగ్కి సరిపోయే హార్మోన్ ఆక్సిటోసిన్ అనేది బ్రెస్ట్ పైన ఎలా పనిచేస్తుందో యూట్రస్ పైన కూడా పనిచేస్తుంది. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక యూజువల్గా ఫీడింగ్ స్టాప్ చేయమని చెప్తాం. కానీ చాలామంది అంటారు మేము అంతకుముందు ఇచ్చాం, మాకేం ప్రాబ్లం లేదు, మా గ్రాండ్ మదర్ ఇచ్చింది, మదర్ ఇచ్చింది అని. సో దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. మనకు 2 ప్రెగ్నెన్సీస్ మధ్య గ్యాప్ తక్కువ ఉన్నా, లెస్ దెన్ 18 months ఉన్నా, ఆర్ ప్రీవియస్గా ప్రీటర్మ్ డెలివరీ అయినా, ఆర్ గర్భసంచి దారి చిన్నగా ఉన్నా, లేదంటే మదర్కి మాల్ నరిష్మెంట్, వెయిట్ తక్కువ ఉన్నా, రక్తహీనత ఉన్నా, ఇట్లాంటివి ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే మనము ఇప్పుడు ఇచ్చే ఫీడింగ్ వల్ల మనకు చాలా మటుకు క్యాలరీస్ అనేది లూజ్ అవుతాం. మనకు ఇప్పుడు తినే ఫుడ్ ప్రెగ్నెన్సీకి, లోపలున్న బేబీకి, మదర్ హెల్త్కి, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఫీడ్ ఇచ్చే బేబీకి. సో మదర్ కాంట్ డివైడ్ ఆల్ దీస్ క్యాలరీస్ అండ్ షీల్ సఫర్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. సో ఎప్పుడన్నా గర్భం దాల్చిన వెంటనే యూజువల్గా డాక్టర్స్ వీ అడ్వైజ్ దెమ్ టు స్టాప్ లాక్టేషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మదర్స్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ద న్యూ బార్న్. దీనివల్ల మనకు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, స్పాటింగ్, ఫ్రీక్వెంట్గా పెయిన్ రావడం అవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.